వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాలు చేసిన దాడిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కర్నూలు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు జరుగుతున్న దాడులను ఎట్లా చూడొచ్చు అంటారు? సార్, ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చినప్పటి నుంచి బీసీ నాయకులపైనే దాడులు జరగడం సర్వసాధారణమైన విషయము. గతంలో నందమూరి తారక రామారావు గారు బీసీల పక్షపాతని చెప్పుకునే పార్టీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిందో అప్పటి నుంచి బీసీలపైన దాడులు చేయడం పాతకాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేయడానికి వీరి ప్రయత్నము. పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ల కార్యక్రమంలో ప్రచార కార్యక్రమం ఉంది. అక్కడ రమేష్ యాదవ్ పోయిన గ్రామంలో బీసీలు అధికంగా ఉన్నారు. అక్కడ బలమైన ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ ఓట్లు పడకూడదని, వాళ్ళకి ఎట్లా ఓట్లు పడవు, ఓటమి పాలవుతారనే అసూయతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ పైనే దాడి చేసినారంటే సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం గ్యారెంటీ ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటారు ఇటువంటి దాడులు జరగడానికి గల కారణం ఏమంటారు? కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఫెయిల్యూర్ అయ్యింది, రాష్ట్ర అభివృద్ధికి ఫెయిల్యూర్ అయ్యింది, ప్రజాదరణ కోల్పోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వచ్చినా వేల మంది జనాలు వస్తున్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రేమతో ఉన్నారు. కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ జనాల్లో చచ్చిపోతున్నారు. ఎట్లా అంటే దాడులు చేయడం వలన, అక్రమ కేసులు పెట్టడం వలన వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుందా? ఖచ్చితంగా అదే అనుకుంటున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియంది ఏమి అంటే, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులుగా, వాళ్ళ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇటువంటి వాటికి ఏటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం కాలంలోనే అర్థమవుతుంటుంది. ఇదే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల వరకు వాళ్ళ ఒక కార్యక్రమానికి పిలిపించింది లేదు, ఒక కార్యకర్త బయటకు వచ్చింది లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండే క్యాడరు ఎటువంటి భయాలకు లోను కాకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం వాళ్ళు ఇచ్చిన, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ఎలాగైనా ప్రజలకు చేకూరాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటే ఆ కార్యక్రమాలను చూసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కడుపులో మంట రేగుతుంది. ఆ మంటని ఎలాగైనా అంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు లాస్ట్కి ఏడుకొచ్చిందంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, లాస్ట్కు ఒక ఎమ్మెల్సీ అయినా ఆయనని కూడా దాడితో సహా చేసే ధైర్యం వచ్చింది అంటే ఇంకా వాళ్ళు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేయాలనుకుంటున్నారో ప్రజలకు అర్థమవుతుంది. క్యాడర్కు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎందుకు వీళ్ళు ఈరోజు రోజుకి ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గకుంటున్నారని వాళ్ళ ఈర్ష్యతో ఎక్కడికైనా ఏ కార్యక్రమమైనా ఎలాగైనా వీళ్ళని మొత్తం అణిచివేయాలనే ధోరణిలో తప్ప వాళ్ళకు ప్రజా పరిపాలన మీద కానీ, ప్రజా సంక్షేమం మీద కానీ ధ్యాస లేదు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కకూడదు, బయటికి రాకూడదు, ఎలా అణిచివేయాలా వీళ్ళని అనే దాని మీద దృష్టి తప్ప వేరే దృష్టి లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీ గారి మీద దాడి చేయడం జరిగింది. దీని మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. కంపల్సరీ ఇటువంటి బెదిరింపులకు లోనుగాము. ఇలాగే ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలకు వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ చేరేలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కష్టపడుతుందని ఈ విధంగా తెలియజేసుకుంటాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే హామీలు ఇచ్చారో ఈ యొక్క హామీలు నెరవేర్చకపోగా ఇటువంటి దాడులు, అక్రమ కేసులు పెట్టడం వలన ఈ యొక్క భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ ఏమాత్రం భయపడం, ఖచ్చితంగా ప్రజల తరపున ఉంటాం, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.